ఐపీఎల్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది టాప్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్. కానీ ఈసారి ఆ టీం మేనేజ్మెంట్కి పిచ్చి పట్టినట్టే ఉంది. లేకపోతే ఇంత తెలివి తక్కువగా ఎలా బిహేవ్ చేస్తుంది? దానికి తోడు మళ్ళీ హాట్ లైన్లో ధోని కూర్చొని మరి సిఎస్కేని నిండా ముంచేశాడని కూడా టాక్ వినిపిస్తుంది. ఇలా నేనే కాదు, దాదాపు సిఎస్కే ఫ్యాన్స్లో సగానికి పైగా ఇలాగే అనుకుంటున్నారట. దీనికి రీజన్ మంగళవారం జరిగిన మినీ వేలంలో సిఎస్కే మేనేజ్మెంట్ కనీసం ఎవ్వరూ ఇమాజిన్ కూడా చేయలేని విధంగా ఇద్దరు అనామక అన్క్యాప్డ్ ప్లేయర్స్పై కోట్లు కుమ్మరించడమే. ఈ ఒక్క డెసిషన్తో సిఎస్కే ఫ్యాన్స్ అంతా షాక్లోకి వెళ్ళిపోయారట. మంగళవారం ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ జరిగింది. ఈ ఆక్షన్లో రాజస్థాన్కి చెందిన 19 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాటర్ కార్తిక్ శర్మతో పాటు యూపీ ఆల్రౌండర్ ప్రశాంత్ వీర్ కోసం ఒక్కొక్కరికి ఏకంగా 14.2 కోట్లు కుమ్మరించింది సిఎస్కే. ఆల్రెడీ టీంలో ధోని, శాంసన్ ఇద్దరు కీపర్లు ఉండగా మరో అన్క్యాప్డ్ వికెట్ కీపర్ కోసం 14 కోట్లు పెట్టడం ఎందుకో ఎవ్వరికి అర్థం కావట్లేదు. పోనీ చాలా మంది అంటున్నట్లు సిఎస్కే ఫ్యూచర్ టీం బిల్డ్ చేస్తుంది అనుకున్నా ఇక జీవితాంతం వీళ్ళేమైనా సిఎస్కేతోనే ఉంటారని గ్యారంటీ ఉందా? లేదు. ఇప్పటికే టీం పరిస్థితి చూస్తే పూర్తిగా యంగ్ ప్లేయర్స్తో నిండిపోయి ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ తక్కువైపోయారు. ఓపెనింగ్లో సంజు శాంసన్, రుతురాజ్ పేరు ఓకే. ఆ తర్వాత సర్ఫరాజ్ ఖాన్, ఆయుష్ మాత్రే, డెవాల్ బ్రేవిస్, శివన్ దుబే మాత్రమే కనిపిస్తున్నారు. అంటే టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ అంత బలంగా లేవు. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే స్టార్ పేసర్ పత్రనాతో పాటు సీనియర్ స్పిన్నర్ రవీంద్ర జడేజా వెళ్ళిపోవడంతో కంప్లీట్గా వీక్ అయిపోయింది. చెప్పుకోదగ్గ పేసర్ ఒక్కడూ లేడు. స్పిన్ ప్రెషర్ అంతా ఇక నూర్ అహ్మద్ పైన పడే డేంజర్ కూడా ఉంది. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ శ్రీకాంత్ కూడా చెన్నై సూపర్ కింగ్స్ చేసిన ఈ పనిని చాలా తప్పుపడుతున్నాడు. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ ముస్తాఫిజుర్ రెహమాన్ని తీసుకోకుండా 9.2 కోట్ల దగ్గర వెనక్కి తగ్గి కనీసం ఫైనల్ లెవెల్లో ఉంటారో లేదో కూడా తెలియని ఇద్దరు అనామక ప్లేయర్ల కోసం 14 కోట్లు చెల్లించి ఒక్కొక్కళ్ళకి వాళ్ళని తీసుకోవడం పిచ్చి పని కాకపోతే ఇంకేంటని ప్రశ్నిస్తున్నాడు క్రిష్ శ్రీకాంత్. దీన్ని బట్టి చూస్తే చెన్నై టీం ఈ సీజన్లో కూడా గ్రూప్ స్టేజ్ దాటడం కష్టంగానే కనిపిస్తోంది. మేబీ ఇప్పుడు కొన్న ఇద్దరు ప్లేయర్స్ ఇరగదీసి పెట్టిన డబ్బులకు న్యాయం చేస్తే తప్ప చెన్నైకి ముందుకెళ్లే ఛాన్సే లేదు. అయితే ఇక్కడ ఇంకో డౌట్ ఉంది. అదేంటంటే ఆల్రెడీ ధోని, సంజు ఇద్దరు టీంలో ఉండగా ఇంకో కీపర్ కార్తిక్ శర్మకి అసలు టీంలో అంటే ప్లేయింగ్ 11లో ప్లేస్ ఉంటుందా అని. ఏదేమైనా ఫ్యూచర్ ప్లానింగ్ పేరు చెప్పి ధోని మాత్రం సిఎస్కేని నిండా ముంచేశాడనే మాట మాత్రం విపరీతంగా వినిపిస్తుంది. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి.